అప్పుడు లేవని నోరు ఇప్పుడు బాగా లేస్తుందే ఆయన గురించి, ఏదో సానుభూతి చూపించినట్టు. ఆయన మీద ఇప్పుడు లేడు కాబట్టి, ఆయన ఉండుంటే ఒక్కొక్కరిని ఆ కట్ట తీసుకొని కొట్టాడు. ఆయన లేరు కాబట్టి ప్రతి ఒక్కడు మాట్లాడేవాడు. ఇప్పుడు ఆయన ఎవరి గురించి అయినా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిందంటే అది పవన్ కళ్యాణ్ గారి గురించే. కళ్యాణ్ నా తమ్ముళ్ళు లాంటాడు, నాకు ఇంత చరం ఉంది, నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడు. ఎప్పుడో ఎంత వక్రీకరించంటే ఆయనకు బుల్లెట్లు తాకినాయి ఎప్పుడో 97లో. వయసు రీత్యా ఆ నొప్పులు ఏజ్ అయిపోయిన కొద్దీ పెరుగుతుంటాయి, నడవలేరు. అలాంటి టైంలో కళ్యాణ్ గారు దగ్గర కలిసి, ఏం లేరా తమ్మి ఇట్లా నొస్తుంది, వయసు భయపడింది కదా అంటే, తనేదో కొనిచ్చినందుకు దాన్ని కూడా ఒకలాంటి అంటే దానికి ఒక స్క్రిప్ట్ అల్లేసి దాన్ని ఇంకా వక్రీకరించి ఆయనకి ఎప్పుడు బుల్లెట్లు తాకినాయి, ఎప్పుడు వచ్చిండ్రు, ఇదా మీరు మాట్లాడేది? ఇంకెన్ని మాట్లాడతారమ్మా? మాట్లాడాలంటే ఏం జరిగిందమ్మా కేసీఆర్ గారి పాలనలో మీకు తెలియదా? మీరు విమర్శించినవి చెప్తే కేటీఆర్ గారు ఏం చెప్పాలో తెలియక అల్లాడిపోతున్నారు. ఎన్ని వేల కోట్లు దోచుకున్నారు మీరే చెప్తున్నారు ఆ 10 సంవత్సరాల పాలనలో. అందులో మీకు భాగస్వామ్యం లేదని దొంగలు ఊర్లు పంచుకుంటే ఎట్లుంటుంది అట్లా ఉంటుంది కథ. తెలంగాణలో సామెత ఉంటుంది, దొంగలు ఊర్లు పంచుకొని గొడవ వస్తాయి కదా వాళ్ళ మధ్య. అట్లా మీరు బయటకు వచ్చారు, కానీ మీరు కూడా దాంట్లో ఒక పార్టే కదా. చాలు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడము ఆపేయండి.